హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం బతుకమ్మ పండగకి చేసుకునే ప్రసాదాలల్లో సత్తుపిండి ప్రసాదాలు 9 రకాలు 9 రోజులు చేసుకొని ఒక అరణం రోజు తప్ప ప్రతిరోజు ఒక్కొక్కటి చేసుకుంటారు కదా. సద్దుల రోజు మళ్ళీ 9 రకాలు చేసుకుంటారు కదా. ఆ 9 రకాల ప్రసాదాలల్లో ఇప్పుడు ఒక ప్రసాదం మనం చేసుకుందాం. అది పెసర సత్తు ప్రసాదం. ఈ పెసరపిండి ప్రసాదం అయితే చాలా టేస్ట్ అండి. ఇది టేస్ట్లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మనం నెయ్యితో కలుపుకుంటాం కదా, పొడి సత్తు స్పూన్తో తింటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీ. మనం పండగగానే కాదు, మధ్యలో కూడా అప్పుడప్పుడు చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉంటే. ఈ మధ్య పెసరపప్పు తినడం కూడా చాలా వరకు తగ్గించిండ్రు కదా చాలామంది. అప్పుడప్పుడు చేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు చేసుకుందాం మనం పెసర సత్తు. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. మనకు పెసలు ఉంటే కూడా పెసర్లతో కూడా చేసుకోవచ్చు. అవి వేయించుకొని పప్పు చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు పప్పు తీసుకున్నా నేను. పొట్టు పప్పుతో కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పొట్టు లేని పప్పుతోనే చేస్తున్నా. ఇది సన్నపు సెగ మీద వేయించుకోవాలి. లోపల వరకు వేగాలి పప్పులు, లేకపోతే పచ్చి పచ్చి వస్తుంది. ఇట్లా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లగా అయిన తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసుకోవాలి. వేడిది వేస్తే షుగర్ వేస్తే కరిగిపోతుంది. ఇది ఇప్పుడు మిక్సీలో వేస్తున్నా నేను. చల్లగా అయిపోయింది. ఇది మిక్సీలో వేసుకొని పట్టుకోవాలి. మనము ఒక ఇలాచీ వేసుకోవాలి ఇది పట్టుకునేటప్పుడు. నేను కొన్ని షుగర్లో వేసి పట్టుకున్నా. ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ వేస్తున్నాను. షుగర్ కూడా వేసుకోవచ్చు. ఈ పౌడర్ పట్టింది ఉన్నదని ఇందులో వేసుకుంటున్నా. వేసుకొని కూడా మనం మిక్సీ కూడా చేసుకోకుండా బౌల్లో వేసి కూడా కలుపుకోవచ్చు. ఈజీగా కలిసిపోతుంది. ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. ఇది మనకి నెయ్యి సరిపోయేంత లేకపోతే మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. కొంచెం వేసుకుందాం నెయ్యి. వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకొని ఎయిర్టైట్ డబ్బాలో పెట్టుకుంటే మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది, ఖరాబు కాకుండా. 15-20 రోజులైతే అసలు తాజాగా ఉంటుంది. ఇక నెయ్యి ఉంది కదా, నెయ్యి మంచిదైతే చాలా రోజులు ఉంటుంది. నెయ్యి బాగాలేకపోతే ముక్క పడుతుంది. ఇంతేనండి, ఎంతో రుచికరమైన పెసర సత్తుపిండి ప్రసాదం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ బతుకమ్మ పండగకి కూడా మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా ఒకటే రోజు ఈ 9 రకాల ప్రసాదాలు చేసుకోవచ్చండి. మనం కొంచెం కొంచెమే కదా, ఈజీగా అయిపోతాయి. అన్నీ మనం ఎంగిల్ చేయకుండా దాచిపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.